హాయ్ గైస్, ఈరోజు లిట్ కోడ్ డైలీ ప్రాబ్లం చూద్దాం. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి 24-10 మ్యాక్సిమం మ్యాచింగ్ ఆఫ్ ప్లేయర్స్ విత్ ట్రైనర్స్. ఓకే, సో ఈ ప్రాబ్లం సింపుల్ ప్రాబ్లం స్టేట్మెంటే, మీకు అర్థమయ్యేటట్టు తొందరగా చెప్పేస్తా. సో ఇక్కడ వీడు బేసికలీ మనకి ఏమి ఇచ్చిండంటే ఒక ప్లేయర్స్ అరే ఇచ్చిండు. ఓకే, అండ్ దీంట్లో ఈచ్ ప్లేయర్కి ఒక రేటింగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఈచ్ ప్లేయర్కి ఒక రేటింగ్ ఉంటుంది అండ్ అట్లనే మనకి ఒక ట్రైనర్స్ అరే ఇచ్చిండు. ఓకే, అండ్ ఈచ్ ట్రైనర్కి కూడా ఒక రేటింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎవ్రీ ప్లేయర్ని, ఓకే, ఈచ్ వన్ ప్లేయర్ని ఇంకొక వన్ ట్రైనర్ తోటి మ్యాప్ చేయాలి. ఓకే, సో ఇది ఒక 1-on-1 మ్యాపింగ్ ఉంటుంది. ఓకే, సింగిల్ ప్లేయర్ అండ్ సింగిల్ ట్రైనర్. ఓకే, వాళ్ళిద్దరిని ఇట్లా మ్యాప్ చేయాలి అండ్ ఒక్కసారి ఏదన్నా ట్రైనర్ ఏదన్నా ప్లేయర్ ఆల్రెడీ మ్యాప్ అయిపోతే వాళ్ళని మళ్ళీ మ్యాప్ చేయొద్దు. ఓకే, సో వాళ్ళిద్దరు 1-to-1 ఉంటారు. ఓకే, అండ్ ఈ మ్యాపింగ్ అనేది ఇంకో కండిషన్ ఉంది. ఓకే, ఈ మ్యాపింగ్ ఎట్లా చేయాలంటే ట్రైనర్ యొక్క రేటింగ్ ఏదైతే మనకి అరే ఇస్తారో దీంట్లో ఉన్న వాల్యూ ఆ టీఐ షుడ్ బి గ్రేటర్ దాన్ పిఐ. ఓకే, సో అట్లా మ్యాప్ జరిగినప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఓకే, ట్రైనర్ యొక్క రేటింగ్ ప్లేయర్ యొక్క రేటింగ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉండాలి. ఓకే, సో అప్పుడే ఆ ట్రైనర్ అనేవాడు ఆ ప్లేయర్కి ట్రైనింగ్ ఇస్తాడు అన్నట్టు. ఓకే, సో ఇది మన కండిషన్ అండ్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేసి మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాపింగ్స్ క్రియేట్ చేయాలి. ఓకే, మ్యాక్సిమం మ్యాపింగ్స్. ఓకే, ఇట్లా ఎన్ని 1-to-1 మ్యాపింగ్స్ ఎన్ని క్రియేట్ చేయగలుగుతాం మ్యాక్సిమం అన్నది క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ప్లేయర్స్ ఇంకా ట్రైనర్స్ రేటింగ్స్ ఇచ్చిండ్రు అండ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ కూడా నాట్ ఈక్వల్ ఉంటారు. ఓకే, సో ఇక్కడ 3 and 4 ఉన్నారు కదా, నాట్ ఈక్వల్ ఉండొచ్చు. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో వీళ్ళు ప్లేయర్స్ అండ్ ఇవి ట్రైనర్ యొక్క రేటింగ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడంగానే ఒకటి ఫస్ట్ మన మైండ్లోకి రావాలి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 రేటింగ్ ఉన్న ట్రైనరు వీడు అసలు ఎవరినైనా ట్రైన్ చేయగలుగుతారు అంటే ఎవరిని ట్రైన్ చేయలేడు. ఓకే, సో వీడు అసలు అనవసరం మనకి. ఓకే, సో వీడిని తీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మిగిలింది. ఓకే, సో వీళ్ళు ముగ్గురు మిగిలింది కదా, మనం ఇప్పుడు నార్మల్గా మ్యాప్ చేద్దాం, మనకి ఏది దొరికితే అది మ్యాప్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఒక 8 ఉంది. సో ఈ 8 ఎవరిని ట్రైన్ చేయగలుగుతారు? 4ని ట్రైన్ చేసిండు అనుకుందాం. ఓకే, 8 4ని ట్రైన్ చేసిండు అండ్ నెక్స్ట్ ఈ 5 ఎవరినైనా ట్రైన్ చేయగలుగుతారా అంటే ట్రైన్ చేయలేడు, ఎందుకంటే ఆల్రెడీ 4 వేరేటోళ్ళకి ఇచ్చేసినాం. అండ్ నెక్స్ట్ ఈ 8 మళ్ళీ 7ని ట్రైన్ చేయగలుగుతారు. ఓకే, 8 7. ఓకే, సో ఇట్లా చేస్తే మనకి 2 మ్యాపింగ్స్ క్రియేట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ ఇక్కడ 1 1 1 10 1 1 1 10. ఓకే, సో ఈ 10% ఎవడో ఒకరిని ట్రైన్ చేస్తాడు. ఓకే, ఈ కేసులో 1 ఆన్సర్. ఓకే, సో ఇట్లా జస్ట్ మనం నార్మల్గా మ్యాప్ చేసినాం వితౌట్ ఎనీ స్ట్రాటజీ, బట్ ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. బట్ స్ట్రాటజీ లేకుండా మ్యాప్ చేస్తారా అంటే ఆబ్వియస్లీ చేయరు. ఎందుకంటే స్ట్రాటజీ లేనప్పుడు అసలు ప్రాబ్లమే ఎందుకు? ఓకే, దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది, మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఇట్లా ర్యాండమ్గా మ్యాప్ చేస్తే ప్రాబ్లం వర్కౌట్ కాదు. సో లెట్సే ఇక్కడ 8 ఉందనుకోండి, P ఈజ్ ఈక్వల్స్ టు 4 7 8 అండ్ T ఈజ్ ఈక్వల్స్ టు 8 5 8. ఓకే, ఇట్లున్నారు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అట్లనే ట్రై చేస్తే ఈసారి రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే 8 ఇంకా 4 మ్యాప్ చేద్దాం. 8 4 8 ఇంకా 7 మ్యాప్ చేద్దాం అండ్ 5 8కి మ్యాప్ కాలేడు కాబట్టి వీళ్ళిద్దరు మ్యాప్ కాదు. ఓకే, సో 8 7. ఇప్పుడు ఆన్సర్ 2 వచ్చింది. బట్ దీనికన్నా ఈ కేసులో దీనికన్నా బెటర్ ఆన్సర్ ఉంది. ఏంటి ఆ బెటర్ ఆన్సర్? మనం 5ని 4కి మ్యాప్ చేద్దాం, 5 4 అండ్ 8ని 7కి మ్యాప్ చేద్దాం అండ్ ఈ 8ని ఇంకో 8కి మ్యాప్ చేద్దాం. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల ఆన్సర్ 3 అవుతుంది, మ్యాక్సిమైజ్ అవుతుంది ఇంకా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేసినాం, మనకి క్వశ్చన్లో కావాల్సింది ఒక ట్రైనర్ యొక్క వాల్యూ ఎక్కువ ఉండాలి అండ్ ప్లేయర్ యొక్క వాల్యూ తక్కువ ఉండాలి. ఓకే, రేటింగ్ తక్కువ ఉండాలి. మరి అట్లాంటప్పుడు
లైక్ ట్రైనర్ యొక్క వాల్యూ ఎక్కువ ఉంటే మనకు మంచిది అండ్ ప్లేయర్ యొక్క రేటింగ్ తక్కువ ఉంటే మనకు మంచిది. మరి ఎవరిని మ్యాప్ జేయడం ఈజీ అయితది? ఒక తక్కువ రేటింగ్ ఉన్న ప్లేయర్‌ని మ్యాప్ జేయడం ఈజీ అయితదా? లేకపోతే ఒక ఎక్కువ రేటింగ్ ఉన్న ప్లేయర్‌ని మ్యాప్ జేయడం ఈజీ అయితదా? ఆబ్వియస్‌లీ తక్కువ రేటింగ్ ఉన్న ప్లేయర్‌ని మ్యాప్ జేయడం ఈజీ అయితది. ఎందుకంటే మనం ప్లేయర్ రేటింగ్ అనేది ఆల్వేస్ తక్కువ ఉండాలి. మన మ్యాపింగ్ కండిషన్‌లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్రైనర్ రేటింగ్ ఉండాలి. కాబట్టి మనం ఫస్ట్ ఒక ప్లేయర్స్‌ని తక్కువ రేటింగ్ ఉన్న ప్లేయర్స్‌ని మ్యాప్ జేసుకుంటూ వస్తాం. సో, సేమ్ స్ట్రాటజీ ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే. 7, 8, 8, 5, 8 ఓకే. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి ఏం చేస్తామంటే మనం తక్కువ రేటింగ్ ఆల్రెడీ సార్టెడ్‌లోనే ఉంది. కాబట్టి ఫస్ట్ 4కొద్దాం. ఈ 4ని ఒక ట్రైనర్ తోటి మ్యాప్ చేద్దాం. ఓకే. ఇప్పుడు 4ని ఎవరితోటి మ్యాప్ చేస్తే మనకి కరెక్ట్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితోటి మ్యాప్ చేయగలుగుతామో చూడాలి. ఎవరితోటి మ్యాప్ చేయగలుగుతాం? ఆల్ ద ట్రైనర్స్ హూస్ రేటింగ్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ద ప్లేయర్స్ రేటింగ్. ఓకే. సో, ఈ కేస్‌లో అందరి రేటింగ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4 ఉంది. ఓకే. కానీ మనం దీంట్లో మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి. మనం 8 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు. బట్ మనం వీలైనంత తక్కువ రేటింగ్ తీసుకుంటాం. ఎందుకంటే మన ట్రైనర్ యొక్క రేటింగ్ మనం ఎక్కువ ఉంటే మంచిది. సో, మన ఈ ప్లేయర్ వరకైతే మనం ఏది తీసుకున్నా నడుస్తది. ఓకే. మనం 8 తీసుకున్నా నడుస్తది, 5 తీసుకున్నా నడుస్తది, ఇంకేదన్నా తీసుకున్నా నడుస్తది. బట్ మనం ఫ్యూచర్ వీళ్ళ గురించి కూడా ఆలోచించాలి గదా! మనం ఓవరాల్‌గా అన్ని ప్లేయర్స్ యొక్క మ్యాపింగ్స్ మాక్సిమైజ్ చేయాలంటే, మన ఫ్యూచర్‌లో వీళ్ళ గురించి కూడా ఆలోచించాలి కాబట్టి, వీళ్ళకి ఒక వీలైనంత పెద్ద ట్రైనర్స్‌ని మనం వదిలేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే, ఈ పెద్ద ప్లేయర్ యొక్క రేటింగ్స్‌కి ఇంకా పెద్ద ట్రైనర్ కావాల్సొస్తది. ఓకే. సో, ఫస్ట్ మనం ఒక ప్లేయర్ దగ్గరకొస్తాం. వచ్చిన తర్వాత వాడికి సూటబుల్ అయిన ట్రైనర్స్ అందరిని చూస్తాం. దాంట్లో మినిమమ్ రేటింగ్ ఎవరికుందో వాళ్ళని పిక్ చేసుకుంటాం. ఓకే. సో, ఇక్కడ 4 అండ్ ఇక్కడ మినిమమ్ రేటింగ్ ఎవరికుంది? 5 ఉంది. సో, 4, 5 మ్యాప్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమ్ టు 7. ఇప్పుడు వీడు ఆల్రెడీ మ్యాప్ అయిపోయిండు. సో, ఇప్పుడు ఇంకా మిగిలింది 8, 8. కాబట్టి 7, 8 అండ్ 8 డైరెక్ట్ 8 వాడు ఒక్కడే మిగిలిండు. ఓకే. సో, ఇట్లా మన ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 13 ఉందనుకోండి. ఓకే. సో, ఇది మన ప్లేయర్స్ అరే అండ్ ఇది మన ట్రైనర్స్ అరే అనుకుందాం. ఓకే. సో, ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఈచ్ ప్లేయర్ దగ్గరకొస్తాం. ఓకే. ఈచ్ ప్లేయర్ దగ్గరకొచ్చిన తర్వాత వాడికి సూటబుల్ ఉన్న ట్రైనర్స్‌ని చూస్తాం. సో, వీడికి ఎవరెవరు సూటబుల్ ఉన్నారు? 1 ఉన్నాడు, 3 ఉన్నాడు, 4, 6, 13 అందరు సూటబుల్ ఉన్నారు. సో, దాంట్లో మినిమమ్ తీసుకుందాం. ఓకే. సో, వీళ్ళిద్దరిని మ్యాప్ చేసేద్దాం. 1 మ్యాపింగ్. ఓకే. నెక్స్ట్ ఈ ప్లేయర్‌కొద్దాం. సో, ఈ ప్లేయర్‌కొచ్చిన తర్వాత వీడికి ఎవరు సూటబుల్ ఉన్నారు? వీడికి అందరు సూటబుల్ ఉన్నారు. సో, వీళ్ళిద్దరిని మ్యాప్ చేద్దాం అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరిని మ్యాప్ చేద్దాం. నెక్స్ట్ 9 దగ్గరకొద్దాం. సో, 9 దగ్గరకొచ్చిన తర్వాత వీడొక్కడే సూటబుల్ ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరిని మ్యాప్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేసినాం? ఒక ప్లేయర్స్ అరేని తీసుకున్నాం అండ్ ట్రైనర్స్ అరేని తీసుకున్నాం అండ్ ఆ రెండిటిని సార్ట్ చేసినాం. ఓకే. సో, సార్ట్ చేస్తే మనకి ప్రాబ్లమ్ ఈజీ అవుతుంది అక్కడ. ఓకే. ఎందుకంటే మనం ఒక్కసారి 1కి ఏదన్నా ప్లేయర్‌ని లైక్ ఏదైనా ట్రైనర్‌ని ఫైండ్ ఔట్ చేసినాం అనుకో, మనం గ్యారంటీగా చెప్పొచ్చు కదా! నెక్స్ట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాడి రేటింగ్ ఎక్కువుంటది. అండ్ వాడి రేటింగ్ ఎక్కువున్నప్పుడు వాడికి కావాల్సిన ట్రైనర్స్ యొక్క రేటింగ్స్ కూడా ఎక్కువనే ఉండాలి. కాబట్టి మనం ట్రైనర్స్ యొక్క రేటింగ్స్‌ని కూడా సార్ట్ చేస్తాం. ఓకే. కాబట్టి ఇక్కడ 1 వస్తది. సో, వాడికి సూటబుల్‌గా ఏదో ఒకటి పిక్ చేస్తాం ఇట్లా. ఇది అనుకుందాం. అండ్ నెక్స్ట్ 2కెళ్దాం. అండ్ 2కి కూడా వాడికి ఏదో సూటబుల్ ఇట్లా దొరికిందనుకోండి ఇక్కడ అండ్ మళ్ళీ 4కి ఈ నెక్స్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో, అట్లా మనం ఒక 2 పెద్ద అరేస్ ఉంటే ఇట్లా మనం మ్యాప్ చేస్తాం. ఓకే. ఓకే. సో, అట్లా ఎన్ని ప్లేయర్స్ వరకి మనం మ్యాప్ చేయగలుగుతాం అన్నది మన క్వెషన్. ఓకే. సో, సింపుల్‌గా దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం మనం కోడ్‌లో? మనం 2 పాయింటర్స్ చేయొచ్చు. సో, మన 2 పాయింటర్స్ ఒకటి ప్లేయర్స్ అరేలో ఎళ్తది పైన అండ్ ఒకటి ట్రైనర్స్ అరేలో ఎళ్తది. ఓకే. సో, ఫర్ ఎవ్రీ ఐ వి షుడ్ ఫైండ్ ఎ జే విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఓకే. అంటే ఏ ఆఫ్ ఐ. ఓకే. ఏ ఆఫ్ జే షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ప్లేయర్స్ ఆఫ్ ఐ. ఓకే. ట్రైనర్స్ ఆఫ్ జే. అట్లా ఎవ్రీ ఐకి ఒక జే ఫైండ్ ఔట్ చేస్తాం అండ్ నెక్స్ట్ ముందుకెళ్తాం.
ఇది ముందుకు చెప్పి మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తాం. అట్లా 2 పాయింటర్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఏం చేస్తాం, 2 అరేస్ ఇస్తారు, ఆ 2 అరేస్ని సార్ట్ చేస్తాం, 2 పాయింటర్స్ నడిపిస్తాం, అండ్ ఐ పాయింటర్ అనేది వీలైనంత వరకు ముందుకు జరుపుతాం, అండ్ జే అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఐ లాంటి వాల్యూ ఏదైనా దొరికితే దాన్ని మ్యాప్ చేస్తాం. సో ఈ ప్రాబ్లం ఇది సొల్యూషన్, అండ్ దీన్ని కోడ్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనకి ఒక ఆన్సర్ వేరియబుల్ పెట్టుకున్నాం, అండ్ నెక్స్ట్ మన ఐ పాయింటర్ అనేది మనం ఫర్ లూప్లోనే చేయొచ్చు, మళ్ళీ దానికి వైల్ లూప్ అవసరం లేదు. అండ్ ఇది ప్లేయర్స్ డాట్ సైజ్. ఓకే, ఐ పాయింటర్ ప్లేయర్స్ డాట్ సైజ్లో వెళ్తుంది, అండ్ జే పాయింటర్ అనేది ట్రైనర్స్లో వెళ్తుంది. ఓకే, సో జే ఈజ్ ఈక్వల్స్ టు ట్రైనర్స్ డాట్ సైజ్. ఓకే, ఇప్పుడు మనం లోపల జేని ఇంక్రిమెంట్ చేయాలి ఫర్ ఎవ్రీ ఐకి, వైల్ ట్రైనర్స్ ఆఫ్ జే ఈజ్ లెస్ దాన్ ప్లేయర్స్ ఆఫ్ ఐ. ఓకే, మనం తక్కువ వాల్యూ ఉన్నంత వరకు ముందు వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే మనం పెద్దది దొరకబట్టాలి కాబట్టి. ఓకే, అండ్ ఇది వెళ్ళిపోతూ ఉంటుంది, బట్ దానికి ఒక కండిషన్ పెట్టాలి. సో ట్రైనర్స్ డాట్ సైజ్ అండ్ ఇది. ఓకే, అండ్ ఇది మనం ఇక్కడ జేని ఇంక్రిమెంట్ చేస్తాం, అండ్ ఒక్కసారి ఈ లూప్ బ్రేక్ అయిపోతే మనకి ఒక జే దొరికినట్టు కదా. ఓకే, సో ఆ జే దొరికినట్టు మనం దానికి ఒక ఆన్సర్ ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే, సో లాస్ట్కి ఆన్సర్ని రిటర్న్ చేయొచ్చు, బట్ ఈ లూప్ బ్రేక్ అయిన ఎవ్రీ టైం మనకి ఒక ఆన్సర్, ఒక మ్యాపింగ్ దొరికినట్ట కాదు, ఎందుకంటే ఈ లూప్ బ్రేక్ కావడానికి 2 కండిషన్స్. ఒకటి మ్యాపింగ్ దొరికితే దీనివల్ల బ్రేక్ అయితే మ్యాపింగ్ దొరికినట్టు, బట్ దీనివల్ల బ్రేక్ అయిందనుకో అంటే మ్యాపింగ్ దొరకలేదు, బేసికల్గా అవుట్ ఆఫ్ ఇండెక్స్ వెళ్ళిందని. సో ఆన్సర్ ప్లస్ ప్లస్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడైతే జే అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దాని లైక్ విత్ ఇన్ ద సైజ్ ఉన్నప్పుడు. ఓకే, ఇఫ్ జే ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ట్రైనర్స్ డాట్ సైజ్ అయితే అప్పుడే ఆన్సర్ ప్లస్ ప్లస్ చేస్తాం. ఓకే, లేకపోతే ఆన్సర్ ప్లస్ ప్లస్ చేయం. అండ్ ఒకసారి చేసిన తర్వాత లాస్ట్కి ఒక జే ప్లస్ ప్లస్ చేయాలి, ఎందుకంటే మనకి ఐ ముందుకు జరుగుద్ది, సారీ మ్యాపింగ్ దొరుకుతుంది, ఎవ్రీ ఐకి ఒక జే మ్యాపింగ్ దొరికింది, వైల్ బ్రేక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఐని ముందుకు జరుపుతాం, ఐ ముందుకు అనేది ఆల్రెడీ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఫర్ లూప్లో పెట్టిన కాబట్టి ఆటో ఇంక్రిమెంట్ అయిపోతుంది. బట్ మనం ఇప్పుడు జేని కూడా ముందుకు జరపాలి కదా, మనం నెక్స్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ నెక్స్ట్ ప్లేయర్కి, కాబట్టి ఇక్కడ జే పెట్టేసినాం, అండ్ ఆన్సర్ ఇంక్రిమెంట్ చేసినాం, లాస్ట్కి ఆన్సర్ రిటర్న్ చేసినాం. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం. లెస్ దాన్ ఈక్వల్స్ టు సైజ్ కాదు, లెస్ దాన్ సైజ్. అవుట్పుట్ 0నా, మనం సార్టే చేయలేదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ట్ చేయాలి. సో సార్ట్ ప్లేయర్స్ డాట్ సైజ్, సారీ సైజ్ కాదు, బిగిన్ కామా అండ్ ప్లేయర్స్ డాట్ ఎండ్. ఓకే, సో దీన్ని సార్ట్ చేసేసినాం, అండ్ సేమ్ trainers dot begin and trainers dot size, sorry trainers dot end. ఓకే, సో దీన్ని మళ్ళీ రన్ చేద్దాం. జేని 0కి కదా ఇనిషియలైజ్ చేసేది, జే స్టార్టింగ్ నుంచి కదా స్టార్ట్ అయ్యేది, అసలు ఆ మిస్టేక్ ఎట్లా చేసినాను. ఓకే, సో సబ్మిట్ చేద్దాం, అండ్ సబ్మిట్ అయిపోయింది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్, అండ్ దీని యొక్క టైమ్ అండ్ స్పేస్ కూడా చూద్దాం. సో ఇక్కడ మనం 2 పాయింటర్స్ చేస్తున్నాం, సో 2 పాయింటర్స్ అనేవి 2 డిఫరెంట్ యారేస్లో రన్ అవుతున్నాయి, కాబట్టి 2 యారేస్ని ట్రావర్స్ చేస్తున్నాం, కాబట్టి మన టైం వచ్చేసి ఆఫ్
ఎన్ ప్లస్ ఎం అనుకున్నాం. ఓకే, సో ప్లేయర్స్ ఎన్ అండ్ ట్రైనర్స్ ఎం అనుకోవచ్చు. ఓకే, ఆ రెండు సైజ్ యొక్క సమ్. అండ్ స్పేస్ వచ్చేసి కాన్స్టెంట్. సారీ, మనం అరే సార్ట్ చేస్తున్నాం కదా, కాబట్టి మన టైం వచ్చేసి ఎన్ ప్లస్ ఎం కాదు, మనం అరే సార్ట్ చేస్తున్నాం. ఓకే, సో టైం వచ్చేసి ఎన్ లాగ్ ఎన్ ప్లస్ ఎం లాగ్ ఎం అనుకోవచ్చు. ఓకే, సో ఇది మన టైం. అండ్ స్పేస్ వచ్చేసి ఓ ఆఫ్ 1. ఓకే, సో ఓ ఆఫ్ 1 ఎందుకంటే మనం ఏం ఎక్స్ట్రా స్పేస్ వాడట్లేదు, జస్ట్ నార్మల్ ఇంటీజర్ వేరియబుల్స్ వాడుకుంటున్నాం. ఓకే, సో అది కాన్స్టెంట్. సో ఇది గైస్ ఈరోజు ప్రాబ్లం. మీకు ఈ సొల్యూషన్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అండ్ ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్ కూడా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.